హాయ్ అండి అందరికి. ఈరోజు మీకు ఈ వినాయకుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కునాస్ హోమ్. ఈరోజు ఈ వినాయకుడు ఎలా చేయాలో మీకు ఒక వీడియోలో చూపిస్తాను, క్లారిటీగా చూసి నేర్చుకోండి. ఈ వినాయకుడిని అల్లుకోవడానికి మనకి ఎల్లో కలర్ బీడ్స్, రెడ్ కలర్ బీడ్స్ కావాలి. దీంతోపాటు సూది, ఇంకా దీంట్లోకి ఈ థ్రెడ్ అనేది కావాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే థ్రెడ్ ఎక్కించుకొని ఎలా అల్లుకోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఒక ఈ చివరి నుంచి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కిన తర్వాత మనకి ఎంత థ్రెడ్ ఎక్కువగా తీసుకోకండి. స్టార్టింగ్లో చేసే వాళ్ళు అయితే ఎక్కువ థ్రెడ్ అల్లుకోవద్దు, ఎందుకంటే చిక్కులు పడిపోతుంది. థ్రెడ్ అనేది చాలా బేగా, ఈ గట్ అనేది చాలా బేగా చిక్కులు పడిపోతుంది. అందుకని చెప్పి కొంచెమే తీసుకోండి ఫస్ట్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ థ్రెడ్ మీకు ఎంత కావాలో అంత తీసుకొని సిజర్తో కట్ చేసేసుకొని ఈ చివరన సేమ్ మనం సూత్తో బట్టలు ఎలా కుట్టుకుంటామో అలానే ఒక 3 అయితే వేసుకోవాలి. ఇంకొక 3 కూడా వేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ నీడిల్ తీసుకోవాలి. ఈ డిజైన్స్ అనేది ఏంటంటే ఒక రిఫరెన్స్ ఉంటేనే చూసి అల్లగలము. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక రెడ్, ఒక 3 రెడ్స్, ఒక ఎల్లో. ఫస్ట్ ఒక 4 తీసుకోండి, 4 బీట్స్ తీసుకోండి. 4 బీట్స్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇందులో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఒక రెడ్, ఎల్లో, ఇంకొక రెడ్, ఈ 4 రెడ్, ఇలాగా ఈ 4 బీట్స్ తీసుకొని ఈ చివరికి ఈ ముడికి వచ్చేటట్టు ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచే ఈ చివరి దాంట్లో నుంచే బయటికి రండి. ఇలాగా వస్తే మీకు ఒక రింగ్ లాగా ఏర్పడుతుంది. ఇదిగోండి, చూసారా, మీకు ఒక రింగ్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకు ఒక రింగ్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తుంటే మనము ఈ ఎల్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ మళ్ళీ 2 ఎల్లో, ఒక రెడ్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను వేస్తాను. ఇప్పుడు ఎల్లో నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఎల్లో నుంచి బయటకైతే వచ్చేసి ఒక 2 ఎల్లోలు, పర్లేదు లేదు అమ్మా, సైలెంట్గా ఉన్నాను. ఇగో ఒక 2 ఎల్లో, ఒక రెడ్ తీసుకొని 4 రావాలన్నాను కదా, 4 రావాలన్నాను కదండి. ఇదిగో ఈ ఎల్లోతో లెక్క పెట్టుకుంటే ఈ కూడా 4 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఎల్లో నుంచే బయటికి ఈ నీడిల్ అనేది ఇలా ఎల్లో నుంచే పెట్టి ఇప్పుడు ఈ ఎల్లో నుంచి లాగితే ఇది ఒక్క రింగ్ అవుతుంది. చూడండి, కొంచెం గట్టిగా అల్లుకున్నారనుకో టైట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఎవరికైనా టైట్గా రాదు, కానీ అలా చేస్తున్న కొద్దీ టైట్గా అయితే వచ్చేస్తుంది, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఇక మళ్ళీ ఈ ఎల్లో నుంచి ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ థ్రెడ్ మళ్ళీ వస్తుంది. ఈ ఎల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ 3 వేసుకోవాలి. చూడండి, ఈ రింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు 2 రెడ్, ఒక ఎల్లో అయితే మనం వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇగో మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ 2 రెడ్, ఒక ఎల్లో అయితే వేసుకోవాలి. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ఇలా పెట్టి సాద్విక్ 2 రెడ్, ఒక ఎల్లో వేసుకున్నాం కదా. మళ్ళీ దీన్ని ఇలా లాగినట్టయితే ఇదిగోండి, చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఎల్లో నుంచి బయటికి రావాలి నీడిల్ అనేది. ఇప్పుడు ఇలా నీడిల్ బయటకు వస్తే ఇక్కడ ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇదిగోండి, చూసారా, ఇప్పుడు ఇక్కడ ఒక రింగ్ ఫామ్ అయింది. మీకు ఒక పెట్టుకోవాలి. మనము ఇక్కడ 3 బీట్స్ అయితే వేసుకున్నాం కదా, ఈ లాస్ట్ బీట్ని మనం టచ్ చేయొద్దు. ఈ 2 బీట్ నుంచి బయటకు వచ్చేయాలి. ఎప్పుడు అదే ప్రాసెస్. చూడండి, ఇప్పుడు నేను ఇదిగోండి ఈ ఎల్లో నుంచి, ఈ రెడ్ నుంచి
బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక రెడ్ ఉంది కదా, ఈ రెడ్ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాను. ఇలా వచ్చేసేయాలి. కొద్ది గట్టిగా లాక్కుంటే స్టిఫ్గా ఉంటుంది మీకు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మన రిఫరెన్స్ తీసుకొని ఇంతవరకు వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్ అన్నది కొద్దిగా వెరైటీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ఈ బేస్ అంతా అల్లేసాక చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఉన్నాము. నా నీడిల్ థ్రెడ్ అయిపోయింది, అందుకనే నేను థ్రెడ్ కూడా ఎక్కించేసుకున్నాను. మళ్ళీ సేమ్ థ్రెడ్ ఇలా ముడేసేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత ఇందులో నుంచి పంపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, ఇక్కడ 3 ఎల్లోస్ వస్తాయి. నేను వేసేస్తున్నాను. మీకు ఫస్ట్ టైం అయితే మీకు అప్పుడే అంచనా తెలియదు కాబట్టి అది చూస్తూనే అల్లాలి. లేదు మీకు ప్రాక్టీస్ ఉందంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇదిగోండి 3 ఎల్లోస్ తీసుకున్నాను. 3 ఎల్లో ఉండు ఇదిగోండి. ఇక్కడ మనం 3 ఎల్లోస్ ఎందుకు ఇక్కడ నుంచి చూపిస్తానండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. కన్ఫ్యూజన్ మీకు ఈ పార్ట్ అంతా నేను అల్లేసుకున్నానండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎల్లో నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 3 బీట్స్ పడతాయి. 3 ఎందుకు పడుతున్నాయి అంటే ఇక్కడ మనకి డైమండ్ రింగ్ ఫామ్ అవ్వాలని చెప్పాను కదా, డైమండ్ షేప్లోని. ఇదిగోండి ఇక్కడ ఈ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లోలో నుంచే ఈ థ్రెడ్ తీసాం. మళ్ళీ ఈ ఎల్లోలోనే పంపించాలి. ఎక్కడైతే మనం థ్రెడ్ స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచే వెయ్యాలి. మనకి డైమండ్ షేప్ అనేది ఫామ్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఎల్లో నుంచి బయటకు వచ్చాం కదా. ఇప్పుడు మనం ఏ పూసలు వేసుకోవాలో తెలుసా? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా ఈ చైన్ లాగా వస్తుంది కదా 2 ఇప్పుడు మనకి ఇక్కడ 2 రెడ్ 1 ఎల్లో వస్తుంది. లేదు ఇప్పుడు చూసారా, ఇక్కడి నుంచి మనం వేస్తున్నాము. అంటే ఈ ముందు మీరు చూసుకున్నట్టయితే నేనైతే చెప్పేస్తున్నాను, నాకైతే తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్తున్నాను. ఇక్కడ 1 ఎల్లో 2 రెడ్లో వస్తాయి. మీకు ఎలా తెలుసు అంటే నేను ఇప్పుడు దాకా అల్లాను కాబట్టి నాకు ప్రాక్టీస్ అయిపోయింది, నేను చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం 6 ఇక్కడ ఉన్నాం మనం. ఇగో 1 ఎల్లో 3 1 ఎల్లో 2 రెడ్స్ వస్తున్నాయి కదా. ఇదిగోండి 1 ఎల్లో పడుకో 1 ఎల్లో 2 రెడ్స్. ఇదిగోండి 2 రెడ్స్, 1 ఎల్లో 2 రెడ్స్. మనం ముందు చెప్పిన స్టోరీయే. ఇదిగోండి ఏ పోస్ నుంచి అయితే వెళ్తున్నామో ఆ పోస్లో నుంచే రావాలి. ఇదిగోండి వచ్చాం కదా. అదిగోండి మన డైమండ్ ఫామ్ అయిపోయింది కదా. మనకు కావాల్సిన డైమండ్ షేప్ ఫామ్ అయిపోయింది కదా. ఇది స్ట్రాంగ్గా ఉండడానికి మళ్ళీ ఒక్కసారి నేను ఒక రౌండ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఈ బేస్ అంతా నేను అల్లేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క లైన్ నుంచి మీరు అల్లుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం కదా ఎల్లో దగ్గర. మనం ఇక్కడ మనకి ఏంటి ముందు డైమండ్ షేప్ లాంటిది ఫామ్ అవ్వాలి, అదే కదా మెయిన్. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, అంటే ఇంకా మనకి 2 స్టోన్స్ కావాలి. ఆ 2 ఏంటో చూసేసుకోండి. ఇక్కడ మళ్ళీ తప్పు అల్లుకోకన్నా ఇక్కడ ఆ రెండు ఏంటో చూసేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి ఆ 2 కూడా ఎల్లో కలరే. ఇక్కడ నుంచి చూడండి, మీకు క్లియర్గా అర్థమైనట్టు చెప్తాను. ఇప్పుడు దాకా మీకు అర్థమైందంతా ఏదో మలయాళం సినిమా ఈ కనీసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి అలా ఉండదు. క్లారిటీగా ఉంటుంది, చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఈ లైన్ రెడ్ వస్తుంది కదా, మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ 2 రెడ్లు వస్తాయని. అంటే మనకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది, లేదంటే మనకు ఆల్రెడీ ఈ రిఫరెన్స్ ఉంది కదా, దీన్ని పట్టుకొని చూసేసుకోవడమే. ఇదిగోండి మనము ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే ఇక్కడ ఉన్నాం నేను ఇదిగోండి నేను ఇక్కడ ఉన్నాను.
ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి, రెండు రెడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి వేసుకుంటున్నాను, 2 రెడ్ కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి 2 రెడ్ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి నేను 2 రెడ్ అయితే వేసుకుంటున్నాను కదా. మళ్ళీ సేమ్ ఇందాక మనం ఇటు నుంచి కుట్టాం కదా, ఇప్పుడు ఇటువైపు కుట్టాలి. ఇదిగోండి ఒక డైమండ్ ఫామ్ అవుతుంది చూసారా, సారీ ఇదిగోండి చూసారా, మనకి ఇక్కడ డైమండ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లో నుంచి మనం బయటకు వచ్చి ఇదిగోండి ఫస్ట్ ఒక 2-4 లైన్స్ అల్లిన దాకా మనకి 2-3 లైన్స్ అల్లిన దాకా మనకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకు అర్థమైపోతుంది దీంట్లో ఉన్న లాజిక్ అంతా ఏంటనేది మనకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇంకొక స్టోన్స్ వేసుకోవడానికి ఎక్కడి నుంచి బయటకు రావాలో చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చాం కదా, ఇక్కడ స్టోన్స్ ఏవి వేసుకోలేము, మధ్యలో ఉన్నాం కాబట్టి. అంటే మనం ఎక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఈ రెడ్ పూస నుండి బయటకు వస్తేనే మనం ఫర్దర్గా పూసలు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను చూడండి. ఇలాగా గెట్ అనేది చిక్కులు పడుతూనే ఉంటుంది. మనం ఫింగర్ పెట్టుకొని వేసుకుంటే అస్సలు ఏ ముళ్ళు కూడా పడవు, లేదంటే ముళ్ళు పడిపోతే మళ్ళీ దాన్ని విప్పుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇదిగోండి ఈ పూస నుంచి కూడా నేను బయటకు వచ్చేసాను. రెడ్ దగ్గరకు వచ్చాక చూపిస్తాను. కొంచెం టైం పడుతుంది, ఇది అల్లుకుంటే పెద్ద కష్టమేమీ కాదండి, ఈజీగానే చేసుకోవచ్చు. అర్థం అవ్వలేనంతసేపు కూడా కొద్దిగా టఫ్గానే అనిపిస్తుంది. ఒక్కసారి మనకి ఇది లాజిక్, దీంట్లో ఉన్న లాజిక్ అంతా అర్థమైపోతే ఇంతైనా అనిపిస్తుంది. ఒక టూ స్టోన్స్ ఎక్కడ వేసుకోవాలి, 3 స్టోన్స్ ఎక్కడ వేసుకోవాలి తెలిస్తే అయిపోతుంది. అది మన రిఫరెన్స్ ఉంది కదా, ఆల్రెడీ మనం ఒకటి చూసే కదా అల్లుతాము, దాన్ని చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఏ స్టోన్స్ వస్తాయి అనేది. ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడికి బయటకు వచ్చాను కదా, ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మనం ఇటు వెళ్ళాం, ఇటువైపు ఇందాక మనం ఇటువైపు వెళ్ళాం, ఇప్పుడు మనం ఇటువైపు అల్లుకోవాలి. మళ్ళీ మనకి ఏం కావాలి, అగైన్ ఒక చిన్న డైమండ్ షేప్ లాంటిది అయితే కావాలి. ఇదిగోండి మీ దగ్గర తప్పు కుట్టుకొని బాధపడే కన్నా ఒక్కసారి రిఫరెన్స్ చూసుకోండి. ఇలాగా రిఫరెన్స్ చూసుకొని మనం ఇక్కడ ఉన్నాం అంటే ఇక్కడ ఏ పూసలు వస్తున్నాయి కనబడుతుంది కదా మీకు, 2 ఎల్లోస్ వస్తున్నాయి. అది ముందే చూసుకొని వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. నాలాగా ఓవర్ కాన్ఫిడెన్స్కి మాత్రం వెళ్ళిపోకండి. నేను స్టార్టింగ్లోనే అరే ఇదే ఉంది ఇంతే కదా వచ్చింది అని చెప్పి నేను ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయేదాన్ని. మొత్తం అవన్నీ మళ్ళీ ఇప్పుకునేదాన్ని. ఒకసారి అయితే ఈ థ్రెడ్ కూడా కట్ చేసి పడేసేదాన్ని. తర్వాత ఇలా కాదు అని చెప్పి ఓపిక్గా నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటే ఈజీగానే మనం అల్లేయచ్చు. ఇదిగోండి ఇక్కడ నా గెట్ అనేది చిన్న ముడి పడింది, ఇది ఇప్పుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. నేను నాది థ్రెడ్ ముడి పడింది కదా, అది విప్పేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఎల్లో కదా వేసుకోవాలి. ఇదిగోండి టూ ఎల్లోస్ వేసుకొని ఇక్కడ నుంచి చూడండి క్లారిటీగా మీకు ఈ అల్లిక ఏ విధంగా ఉంటుందో అది తెలిసిపోతుంది. కానీ ఒక రిఫరెన్స్ ఉంటేనే మనం ఇది అల్లగలము. ఇక్కడ నాకు నేర్పించిన అక్క చాలా 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు. తను కూడా ఇప్పటికీ ఏదైనా అల్లాలంటే ఒకటి చూసుకొని అల్లుతారు. ఎందుకంటే మనకి ఇది తెలియదు కదా నెక్స్ట్ ఏమొస్తుంది అనేది. ఇదిగోండి ఇందాక మనం ఇటు నుంచి అల్లాం కదా, ఇప్పుడు ఇటు నుంచి అల్లుతున్నాం. ఇదిగోండి చూడండి ఇక్కడ రెడ్ నుంచి వచ్చి ఇదిగోండి ఇలా వచ్చామా,
మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మనం దేని నుంచి బయటికి రాగలమో చూసుకోవాలి. ఇప్పుడు మనం పూసలు ఎక్కడి నుంచి బయటకు వస్తే వేసుకోగలం, ఈ ఎల్లోకి వచ్చేస్తే మనం పూసలు వేసుకోగలం కదా. ఇదిగోండి చూడండి, ఇదిగో వచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బీడ్స్ వేసుకోగలదు ఈజీగా. మన ఫింగర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా లాగేటప్పుడు చిక్కులు పడకుండా ఉంటుంది. నాకు అది ఇప్పుడు తెలుస్తుంది, స్టార్టింగ్లో అయితే చిక్కులు పడిపోయేది. ఇదిగోండి, ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టోన్స్ వస్తాయో చూసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా, ఓన్లీ ఈ రెడ్ లైన్లోనే రెడ్ వస్తుంది, మిగతా ఒక లైన్ అంతా ఎల్లోసే ఉన్నాయి, ఒక 2 లైన్స్ వరకు. ఇప్పుడు మనకి క్లియర్ వితౌట్ ఎనీ డౌట్ ఎల్లో వస్తుందని ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ దాకా అల్లింది మీకు అర్థమైంది అనుకుంటా. మొత్తం చూపిస్తే చాలా లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకే కొద్దిగా స్కిప్ చేసేసాను. ఇప్పుడు నేనైతే ఇంతవరకు అల్లేసుకున్నాను. నేను చెప్పిన ప్రాసెస్ ఇంకా మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, ఇంకా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఐస్ అల్లుకుంటున్నాను, బ్లాక్గా ఉంటాయి కదా, సేమ్ అదే ప్యాటర్న్. మన ప్యాటర్న్ ఏంటి, మనకి ఒక్క స్టోన్ నుంచి మనం థ్రెడ్ అవుట్ అయింది అనుకో, మూడు పూసలు వేసుకోవాలన్నమాట, అంటే 3 బీడ్స్ వేసుకోవాలి. అలా కాకుండా టూ బీడ్స్ నుంచి మనం అవుట్ అయ్యామనుకో 2 బీడ్సే వేయాలి అలా మాట. ఇగో ఇప్పుడు నేను వేసాను కదా, అలాగా ఐస్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఈ పాట అంతా అల్లేసాను, ఇంకెందుకని నేను వీడియో తీయలేదు. లాస్ట్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది మీరు చూసుకున్నా సరే దీన్ని బట్టైనా మీరు అల్లేసుకోవచ్చు, ఈజీగా అల్లుకోవచ్చు, ఏ డౌట్ లేకుండా. నేనైతే పర్ఫెక్ట్గా అల్లి మీకు చూపించాను వీడియోలో. అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఇంకా క్లియర్గా అల్లేటట్టు చూపిస్తాను. కానీ ఈ డిజైన్ ఒక మోటో ఏంటంటే, మనకి ఒక్క పూస నుండి వేసుకుంటే 3 పూసలు వేసుకోవాలి, లేదు మధ్యలో ఉంటే మనం 2 పూసలే వేసుకోవాలి. స్టార్టింగ్లోని తర్వాత ఎండింగ్లో మాత్రమే 3 వేసుకోవాల్సి వస్తుంది. అంతకు మించి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, ఈజీగా అల్లుకోవచ్చు. నాకు ఖాళీ టైంలో నేను ఇలా అల్లుకొని ఉంటుంటాను, కొద్దిగా. నాకు ఈ గణపతిని కంప్లీట్ చేయడానికి ఒక 2-3 డేస్ అయితే పట్టింది. నేను ఇలా అల్లిన తర్వాత మొత్తం ఇది ఉంది కదా చూసారా, ఇది చూసి మీరు అల్లేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్స్ వస్తాయి, ఇలాంటి ఆర్ట్ కూడా వస్తుంది. బాయ్.